కామారెడ్డి డిక్లరేషన్ పెట్టేసి బీసీలను అంతా మబ్బై పెట్టి ఏం చేసింది, సర్పంచ్ ఎన్నికలు చేసినారు, సర్పంచ్ ఎలక్షన్ చేసినారు, కార్పొరేషన్ ఎలక్షన్ చేసినారు, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు కూడా వెళ్ళాలనుకున్నారు. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే, మేము ముందు ఉండి 42% రిజర్వేషన్ చేస్తాము, అదే 42% తోని ముందుకు వెళ్తాం. కానీ బీసీలు బాగా చైతన్యం అయ్యారు. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే జనరల్ స్థానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు నిల్చొని బీసీల సత్తా ఏందో నిరూపించుకున్నారు. 60% పైగే జెడ్పీటీసీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు 60% పైగానే వచ్చింది. అంటే బీసీలలో చైతన్యం వచ్చింది. బీసీలంతా ఒకటి. అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా బీసీ రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికీ బీసీలలో ఐక్యత లేదు, చైతన్యం రాలేదు అని కొంతమంది వాదన. ఏమంటారు? ఇప్పుడు అదే చెప్పింది నేను. అదే బీసీలలో చైతన్యం వచ్చింది, ఐక్యత ఉంది కాబట్టి 60% జెండర్లో నిల్చున్నా కానీ 60 పైగానే బీసీలే వచ్చింది. ఎస్సీ, ఎస్టీలు బీసీలు గెలిచినారు కాబట్టి చైతన్యం ఉంది. బీసీలు దలుచుకుంటే ఏదన్నా చేస్తారు. అగ్రకులాలు ఇప్పటికీ కుల వివక్షత చూపిస్తున్నారు, గుళ్ళకు కూడా రానియట్లేదు, గుళ్ళకు వచ్చేటోళ్ళని నెట్టేసి కొట్టి చంపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు మేడం? దాన్ని వాళ్ళకి ఒక్కటే చెప్పేది, పసిపాపని 2 నెలల పసిపాపని కూడా చూడకుండా కులాంతర వివాహం చేసుకున్నారు. తండ్రి బీసీ బిడ్డ, తల్లి ఎస్సీ అమ్మాయి కులాంతర వివాహం చేసుకొని వాళ్ళని గుడిలోకి రానివ్వకుండా చేసిన సిగ్గు తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా వాళ్ళందరినీ పాపనైతే ఎట్లయితే పాదాల మీద వేసి పాపను చూసన్నా కనికరించి మమ్మల్ని గుడిలోకి అనుమతి చెయ్యమంటే కాళ్ళ కిందేసి తొక్కి దాన్ని ఎలా ప్రచారం చేసినారు అంటే, పాపకి ఆరోగ్యం బాగాలేక అనేవనే కారణాలు పాప చనిపోయిందని నిందలేసినారు. కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఎవరినైతే 3 కస్టడీలోకి తీసుకున్నారో మిగతా 5 కస్టడీలోకి తీసుకొని వాళ్ళని కూడా అదే విధంగా తొక్కి చంపాలనేసి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.